స్తుతించాం. నేను అనుకుంటాను పాటలు ద్వారా దేవుని స్తుతిస్తున్నాము అని మనం అనుకుంటున్నాము, కానీ పాటల్లో ఉన్నది కరెక్టే, కానీ పాడే మనం ఎంత కరెక్ట్గా ఉన్నామో లేదనేది నేను అనుకుంటా ఉంటాను. లాస్ట్ పాట ఏం పాడామంటే, ఏమా నీవు లేకుండా నేను ఉండలేను, నాకున్నదంతా నీదే యేసయ్యా. మరి మనం నిజంగానే అనుకుంటామా అని మన మనసులను కనుక మనం ప్రశ్న చేసుకుంటే మనకు అర్థమవుతుంది. సరే, నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని కోసం జీవించే విధానంలోనే ఉండాలి. నిజంగా మనం ఆ పాట పాడినప్పుడు నాకున్నదంతా నీవే యేసయ్యా అని అంటున్నప్పుడు మనం అలా ఉంటున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. తర్వాత ఆంటీ మాట్లాడారు, ఫస్ట్ ప్రసాద్ గారు, అట్లనే యూసఫ్ గారు, వాళ్ళతో పాటుగా ఫిలిప్ గారు, ఆ తర్వాత సర్వేశ గారు. వీళ్ళు తిరిగిన విలేజెస్ నేను తర్వాత చూశాను. దాంట్లో కొత్తూరు అనేది కుంటుపడిపోయింది. కొత్తూరులో కూడా ఒక ఆలయాన్ని కొనటం జరిగింది. అది సేవకులు లేక కుంటుపడటం జరిగింది. అంటే బైబిల్లో కోత విస్తారంగా ఉంది, కోతకు పనివారు తక్కువగా ఉన్నారు. మరి మన దోసపాడు, బలివే, ఈ బలివే అంటే తర్వాత ఏర్పడింది, అలానే పాల్గొడి కూడా తర్వాత ఏర్పడింది. మరి మన వెస్ట్ గోదావరిలో మెయిన్గా చూసుకుంటే దోసపాడు. మరి దోసపాడులో పనివారు ఎందుకు తగ్గుతున్నారు? ఒకసారి మనలో చేసుకుంటే మనకు అర్థమవుతుంది. కోత విస్తారంగా ఉంది, దాని అర్థం మీకు తెలుసు కదమ్మా. కోత విస్తారంగా ఉందంటే అలాంటి ఉడుపులు, కోతలు ఈ కాదు. అంటే మనుషులు చాలా ఉన్నారు, వాళ్ళకి స్వార్థం అందించే వాళ్ళు లేరు. అట్లా తర్వాత లాస్ట్లో పాపాయి పాలెం అని చెప్పేసి వెళ్ళారు ప్రసాద్ గారు యేసఫ్. అక్కడ కూడా ఒక సంఘాన్ని స్థాపించాలని వాళ్ళు బ్రతుకుంటే ఖచ్చితంగా అది జరిగేది. సో కాబట్టి మనం కూడా పనివారిగా తయారవడానికి సన్నద్ధం అవ్వాలి. నెక్స్ట్ మరి శాంతమ్మ గారు మాట్లాడారు. ఆవిడ మాటలు మీరు విన్నారు, మళ్ళీ నేను చెప్పను. అయితే ఆవిడ ఏమన్నారంటే, అక్కడ పడిపోయిన వాళ్ళు చనిపోతారు, ఖచ్చితంగా ఈయన కూడా చనిపోతారు అని చెప్పి. పుట్టిన ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. కాస్త డేస్ కొంతమంది ఎక్కువ ఉంటారు, కొంతమంది తక్కువగా ఉంటారు. అట్లా అని చెప్పేసి చనిపోయిన వారు చాలా గొప్పవాళ్ళు అనుకుంటాను. ఎందుకంటే ఒకని జన్మదినం కంటే మరణదినం మేలని చెప్పేసి లేఖనంలో రాయబడం. అయితే ప్రతి ఒక్కరూ కూడా చనిపోయే ముందు నలగొట్టబడతారు. అది నేను రియల్గా కొంతమంది దైవజనులను చూశాను. అలా ఎందుకు నలగొట్టబడతారంటే దేవునికి అతి దగ్గరగా అవడానికి నలగొట్టబడతారు. మనం అనుకుంటాం దేవుని సేవకుడు కదా, ఎందుకు ఈయన ఎంత ఇబ్బందులు పడి చనిపోయాడు అనుకుంటాం. కానీ నాది మరి దైవ శాఖలను 2-3 అడిగాను, తెలుసుకున్నాను, చూశాను కూడా. ఎప్పుడైతే శరీరం నలగొట్టబడుతుందో మరీ దగ్గరగా దేవునికి దగ్గర అవటం జరుగుతుందంట. సో కాబట్టి ఇప్పుడు ప్రసాద్ చెప్పాడు, నాన్నకు 30 సంవత్సరాలు ఉన్నాక షుగర్ ఉందని. మరి ఆయన బ్రతికినంత కాలం షుగర్తో ఉన్నాడు కదా, 30 ఇయర్స్ తర్వాత. సో ఏదో ఒక ఇబ్బందులతో ప్రతి మనిషి చనిపోవడం జరుగుతుంది. అక్కడ పడ్డాడు కాబట్టి చనిపోవడం అనేది జరగల. ఆయన దైవ సేవకుడు కాబట్టి ఇంకను ఆయన దేవుని సేవ చేసుకుంటూ కొంతకాలము మనలో ఉండి ఆయన చాలా మార్పు చెంది చనిపోయాడు. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆయన దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆ దేవుని కుడి పార్శ్వం పైన ఉంటారు, పరలోకానికి వెళ్తారు అని ఖచ్చితంగా మనం నమ్మొచ్చు. అట్లానే మరి యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదివితే, చదువుతారా? అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. మరి ఇప్పుడు సర్వేశ్వర గారు చనిపోయినట్ట బ్రతికినట్టే. సో ఆయన చనిపోయాడని మనం ఏం బాధపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చనిపోవాల్సిందే. కానీ బైబిల్లో మనకి 11వ అధ్యాయం ఏం చెప్తుంది? 11:25 వచనం ఏం చెప్తుంది? పునరుద్ధానమును జీవమును నేనే,
నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మనం విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మిక ఉంచి మన జీవితంలో ముందుకు సాగాలి. కాబట్టి సర్వేశ్వర గారికి నాకు ఉన్న సంబంధం, అవినాభావ సంబంధం ఏంటంటే, మరి ఈ విలేజ్, ఈ గ్రామానికి నేను నా మ్యారేజ్ అయిన తర్వాత కొంతకాలం తర్వాత ఈ గ్రామానికి వచ్చినప్పుడు సర్వేశ్వర గారు నన్ను చూసి చాలా ఇష్టపడేవాడు. మరి ఎందుకో తెలియదు, ఆయన నాకు ఇప్పటికీ తెలియదు. చాలా ఇష్టపడేవాడు, ఏదో రకంగా మాట్లాడాలని చూసేవాడు. అది అయిపోయిన తర్వాత ఆయన బలివే గ్రామానికి వెళ్ళినప్పుడు అక్కడికి మమ్మల్ని ఆహ్వానించినప్పుడు, దీనికన్నా ముందు ప్రసాద్ అంకులు, తర్వాత ఐసాబ్ గారు ఉన్నప్పుడు అలా ఆహ్వానించినప్పుడు ఆ రోడ్డు మీద ఆ రాత్రులు ప్రేయర్, చిన్న లైట్, మన ఫిలిప్ గారు ఒక మైక్ పెట్టి ప్రార్థన చేసినప్పుడు నేను 1 or 2 times వచ్చాను. అట్లాగే గట్టు మీద కూడా వాళ్ళు ఎంత విశ్వాసంగా తయారయ్యారంటే నాకు అలా చూస్తే ముచ్చట అనిపిస్తుంది అనమాట. సో ఒక వ్యక్తి దేవుని చేత వాడబడతాడు, వాడబడిన దాన్ని బట్టి అక్కడ కొంతమంది మార్పు చెందుతారు అనమాట. సో ఖచ్చితంగా మనం కూడా దేవుని చేత వాడబడాలి. ఆయన ఏర్పాటు చేసుకుంటారు ప్రతి ఒక్కరిని. ఆ ఏర్పాటు కోసం మనం సిద్ధపడి ఉండాలి. ఈరోజు మరి ఆయన జ్ఞాపకం చేసుకోవటం చాలా మంచి విషయం. మరి ఆయన నన్ను చాలా ఇష్టపడేవాడు, ఎందుకో తెలియదు. సో ఆయన పిల్లల్ని బాగా పెంచాడు, వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేశాడు. అట్లాగే చనిపోయే ముందు కూడా, అమ్మ నేను నీకేమీ అన్యాయం చేయను అంటే, వాళ్ళిద్దరు ప్రేమ ఎంత గొప్పదంటే అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మనందరికి చాలా మందికి పెళ్ళిళ్ళు అయినాయి, అందరూ మనం అలాగే ఉంటామా? భార్యతో మన సఖ్యత అలాగే ఉంటుందా? ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూడండి, అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని వాక్యం ద్వారా, దేవుని ద్వారా వస్తుంది. ఎవరైతే దేవునిలో ఉన్నారో వాళ్ళకి ప్రేమ ఆప్యాయతలు అనేవి ఉంటాయి. ఏమో నేను అన్యాయం చేయను, ఇప్పుడు బాగానే ఉన్న వాళ్ళే వదిలేసి తిరుగుతున్నారు. సో ఆయన లాస్ట్ మినిట్లో కూడా నేను వదలనమ్మా, నేను చనిపోయిన తర్వాత నీకు కావాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్తాను అంటే ఆయనకి ముందుగానే అర్థమైపోయింది. అలా అర్థమయ్యేది ఎవరికంటే దేవుని యందు భయభక్తి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా మరి ఆయన జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసి, ముందు ఎలా ఉన్నప్పటికీ కూడా మనము చనిపోయే ముందు సిద్ధపడి ఉండాలన్నమాట. సరే, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవజనులకి థ్యాంక్ యూ. మరి వాళ్ళ కుటుంబంలో మొత్తం అందరినీ కూడా దేవుడు అదే ఎట్లాగో ఇప్పుడు ప్రదీప్ సేవ చేస్తున్నాడు, అట్లానే వాళ్ళిద్దరు అన్నదమ్ములు ప్రసాద్, తర్వాత ఇంకొక ప్రతాప్. మరి ప్రతాప్ కూడా మంచిగా ప్రార్థనకి అలవాటు పడి అతను కూడా మారు మనసు పొంది దోసపాడు గ్రామంలో మెయిన్ క్యారెక్టర్గా ఉండాలని చెప్పేసి ఆశపడుతూ వాళ్ళ కుటుంబాల తరపున మేము ప్రార్థిస్తామని తప్పకుండా మనం చేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.